గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. చెక్కుల కార్యక్రమానికి ఎవరైతే లబ్ధిదారులు వచ్చారో వారందరికీ ఈ రోజు ఘనంగా స్వాగతం కూడా మీ అందరికీ మేము పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఇదే సిద్దిపేట నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ల సంఖ్య, ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా ఎల్ఓసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఏ పేదోడు కూడా హైదరాబాద్ ఆసుపత్రిలో చేరైతే ఎన్ని లక్షల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరిస్తా ఉంది. మొన్న సిద్దిపేటలో ఇదే సిద్దిపేట పట్టణంలో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి మెదడుకు దెబ్బ తగిలి నరాలన్నీ కుంటుపడితే ఏ ప్రభుత్వం వాళ్ళు చాలా గరీబులు ఆటో నడుపుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏ పేషెంట్ అసలు ప్రాణాలతో ఉంటాడో అనే నమ్మకంతో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రవీణ్ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 10 లక్షల రూపాయలు, 48 గంటల రూపాయలు ఇచ్చి వాళ్ళ వైద్యానికి అందించాం. అలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకి 5 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలు వైద్యం అందే విధంగా ఈ రోజు ప్రభుత్వం వారికి ఆదుకుంటా ఉంది. ఈ రోజు సొంత కుటుంబంలో అన్నదమ్ములు కూడా వైద్యానికి మనం 1 లక్ష రూపాయలు అవసరం ఉంటే కూడా మనం ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వీడు బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఉన్నోడా లేనోడా, ఏ కులం ఏ మతం చూడకుండా పేదోడికి వైద్యం అందే పూర్తి ఖర్చు ఈ రోజు ప్రభుత్వం పడుతుంది. అది ఎల్ఓసి రూపంలో. రెండోది సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో వస్తే సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల స్థాయిలో గాని, గ్రామ స్థాయిలో గాని, పట్టణ స్థాయిలో గాని, వార్డు స్థాయిలో గాని, కౌన్సిలర్లు అక్కడ కంటెక్ట్ చేసిన నాయకులు ప్రతి ఒక్కరూ పేదోడికి అందుబాటులో ఉండుకుంటూ ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఉన్నా మా క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసుకుని పోతా ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల సేవ అని నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఒకవైపు చూస్తే ఈ రాష్ట్రాన్ని మన బీఆర్ఎస్ పార్టీ చేతులు పెట్టే ముందు 700 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని మన బీఆర్ఎస్ పార్టీ చేతులు పెట్టినప్పుడు 700 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఘనత కేసీఆర్ది, హరీష్ రావుది, కేటీఆర్ది కలుగుతుంది. అయినా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే ఒకవైపు గల్లపెట్ట తెచ్చి చూస్తే లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీని. కానీ వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో మాట ఇచ్చాడు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, మహిళా సోదరులకు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు. సన్న బియ్య కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా పేదలు 3 పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్య కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, జాగా ఉన్న ప్రతి ఒక్కరికి మేము 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. రేషన్ కార్డు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు కూడా సిద్దిపేటకు ఒక్క రేషన్ కార్డు కూడా లేని పరిస్థితిలో ఈ రోజు హరీష్ రావు ఉన్నాడు. కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన 12 నెలల్లోనే ప్రతి ఇంటికి సర్వే చేయించినాం. ప్రజాపాలన కార్యక్రమంతో ఇంటింటా వాడవాడన టెంట్ చేసి అధికారులు మీ వద్దకే వచ్చిరు. ఇల్లు ఉందా లేదా అని అడిగారు, రేషన్ కార్డు ఉందా లేదా అని అడిగారు, పెన్షన్ ఉందా లేదా అని అడిగారు. ఏ సమస్య కావాలన్నా మీ అందరి ద్వారా ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు తీసుకున్నాం. ఈ రోజు శ్రీకారం చుట్టి మీ ముందుకు వస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇయ్యాలో రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్క అరువులు కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. ఈ సిద్దిపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయ వల్ల 3500 ఇల్లులు ఇక్కడికి సిద్దిపేట నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి. గతంలో ఎన్నడూ రాలే. కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, కవిత గాని వాళ్ళ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం తిరిగి ఒక మాటలు చెప్పారు. అల్లుడు వస్తే ఉండాలి, బిడ్డ వస్తే ఉండాలి, చుట్టాలు వస్తే ఉండాలని. ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పేరు మీద సొంపుకో డబుల్ బెడ్రూమ్ ఊరవుతున్నా బట్టి ఆ లక్షలకు రూపాయలు దోచుకున్నారు. డబుల్ బెడ్రూమ్ కావాలంటే
ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,000 ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాంటి దళారీ వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ముస్లింలు కానీ అక్కడ ఉన్నలు కానీ ఎవ్వరు కూడా ₹1 తీసుకోకుండా ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇల్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ముచ్చటకొద్దాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాల్లో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వాలన్నా ఇచ్చేది 10,000 అన్నా కూడా 10,000లో ₹5,000 టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబులలో పోయేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, కొండ సూర్యకమ్మ దయ వల్ల ఈ రోజు మన ప్రాంతానికి ప్రతి ఒక్కరికి ₹70,000, ₹80,000, ₹60,000 చెక్కుల రూపంలో ఎలాంటి కమిషన్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీకు సేవ చేయడానికి అందుబాటులో ఉండడానికి పనిచేస్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదోడు ఆనందంగా ఉండాలి, పేదోడు జీవితంలో ఎలాంటి కష్టం రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనందించి పనిచేస్తా ఉన్నాడు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీవీల ముందుకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏమి ఇచ్చింది అంటున్నావు. మా విషయం పక్కన పెడదాం. మరి నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, మరి నువ్వేమి ఇచ్చినావు అని మేము అడుగుతా ఉన్నాం. 3 ఎకరాల భూమి ఇస్తాన్నావు దళిత సోదరులకు, ఇచ్చిన వాడిని అడుగుతున్నా నేను. ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చిన వాడిని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఇచ్చిన వాడిని అడుగుతా ఉన్నా. ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నావు, చేసిన వాడిని అడుగుతా ఉన్నా. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి ఇల్లుండాలి, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలి, 3 పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ప్రతి దొడ్డు బియ్యం తినలేక ఎంతో మంది ఆత్మహత్యలకు గురవుతా పాలవులు, పిల్లలు కడుపు తిని దొడ్డు బియ్యం తినలేక. కానీ ఈ రోజు మనం ఏం బియ్యం తింటున్నామో, ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా మనమేం బియ్యం తింటున్నామో, మనమేం అన్నం తింటున్నామో, పేదోడు కూడా అదే అన్నం తినాలి అనే ఉద్దేశంతో ఈ రోజు రేషన్ షాపులలో సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏం చెప్తా ఉన్నా, రేపు ఎల్లుండు మీ ఇంటికి అధికారులు వస్తారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. ఇంటికి రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డులో కూడా 9 నిత్యావసర సరుకులు కూడా మీకు ఇంటికి అందించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. పట్టు నూనె ప్రతి ఒక్కటి అలా మార్కెట్ పోయి ఒక నూనె ప్యాకెట్ కొనాలన్నా, కందిపప్పు కొనాలన్నా, సబ్బులు కొనాలన్నా విపరీతమైన ధరలు ఉన్నాయి. ఆ ధరలను ఆకట్టుకోవడానికి పేదవాళ్ళు కష్టపడతా ఉన్నారు, ఆటోలు నడుపుతా ఉన్నారు. రోజుకు ₹300 సంపాదిస్తే ఇల్లు గడవలేని పరిస్థితి ఉంది. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంది. ఎన్ని అప్పుల పాలవుతా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. నేను కూడా అడ్డపడవద్దు. ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తా ఉన్నాం, ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటేసారి ఈ 150 మందికి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం. ముందు కూడా మీకు ఆరోగ్య రీత్యా ఏ సమస్యలున్నా, అది మంచైనా చెడైనా, ఏ ఆర్టీఓ ఆఫీస్ లో పనున్నా, కలెక్టర్ ఆఫీస్ లో పనున్నా, ఎంఆర్ఓ ఆఫీస్ లో పనున్నా, ఇంకా గ్రామ పంచాయతీ పనులున్నా, పోలీస్ స్టేషన్ లో పనులున్నా, ఏ కార్యక్రమాలున్నా సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీకు అందుబాటులో ఉంటాడు. మీకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద కూర్చున్నాం. మీ సేవే మా లక్ష్యంగా ఈ రోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు పోతా ఉన్నాం. నేను ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాకపోయినా ఇది అన్ని పనులు చేసేది ఎమ్మెల్యే హరీష్ రావు. కానీ ఎమ్మెల్యే హరీష్ రావు గెలిచిన ఏడున్నాడు, సిద్దిపేట వదిలిపెట్టి హైదరాబాద్ లో తిరుగుతా ఉన్నాడు, వేరే జిల్లాలలో తిరుగుతున్నాడు, వేరే నియోజకవర్గాల్లో తిరుగుతున్నాడు. ఆడ ఊర్లలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మన ఒడ్డు నానిపోయే వర్షానికి వడగల్ల వాన పడ్డది, ఒక్క రోజు హరీష్ రావు వచ్చిందని అడుగుతా ఉన్నా. గత సంవత్సరంలో యాసంగి పంటకు ఎకరానికి ₹10,000 ఇస్తానని హరీష్ రావు చెప్పిండు. కానీ అవి మాటలే తప్ప ఏ ఒక్కరు కూడా ఎకరానికి ₹10,000 ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగితే ఒడ్డు నానిపోతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ప్రతి ఒక్క గింజ నానిన ప్రతి ఒక్క గింజ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పొందుతుందని రైతులకు భరోసా ఇచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ నష్టం జరిగినా మేము అక్కడ పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఆశ్చర్యపడవద్దు. మేము ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం. రానున్న రోజులలో కూడా ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ మీ ఇంటి సమస్యలు, మీ వార్డుల సమస్యలు, ఏ సమస్య ఉన్నా మీ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయండి. మీ ఇక్కడ టౌన్ లో కూడా కౌన్సిలర్లకు కానీ, పట్టణ నాయకులకు కానీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారు.
కాబట్టి ఇంకా సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు మన పట్టణ అధ్యక్షులు కూడా చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హరీష్ రావు 10 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబ పాలన కొనసాగించిన, 40 ఏళ్ల నుంచి మామ అక్కడ సిద్దిపేట పరిపాలించిన చెయ్యని అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే 18 కోట్ల రూపాయలు వచ్చి అభివృద్ధి పనులు ముందుకుపోతా ఉంది. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు, జిల్లా మంత్రులు. అలాగే ఇంకా ముందు కూడా గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం, పట్టణాలని అభివృద్ధి చేసుకుందాం, వార్డులను అభివృద్ధి చేసుకుందాం. ఈ రోజు కూడా ఏ వార్డు పోయినా మొత్తం మోడీలు సరిగా లేవు, సీసీ రోడ్లు సరిగా లేవు, గ్రామాలలో లైట్లు లేవు, ఐకేపీ సెంటర్లలో సరైన వసతులు లేవు. ఇంకా వైద్యం కూడా సిద్ధిపేటలో ఇంకా ముందు ఏ వైద్యం గురించి మొన్న దాకా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ ఈ ప్రైవేటు కంపెనీలు బతికించడానికి, ప్రైవేటు ఆసుపత్రులను బతికించడానికి సిద్దిపేటలో ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్ళినాయి. ఒక తెల్ల చిట్టి మీద ఈ రోజు ఏ ప్రభుత్వం ఏ ప్రైవేట్ ఆసుపత్రి పోయినా తెల్ల చిట్టి మీద లక్షల రూపాయలు ఇచ్చి పంపిస్తా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రులు. మరి ఇన్ని ఇళ్లలో హరీష్ రావు ఎందుకు ఆ ప్రైవేట్ ఆసుపత్రుల మీద చర్య తీసుకోవడం లేదు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు యొక్క వైద్యం గురించి చిన్న నొప్పి వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రి పోతే లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వారిపై ఎందుకు చర్య తీసుకోవట్లేదంటే వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్ హరీష్ రావు చేతులలో ఉంటుంది కాబట్టి చెప్తా ఉన్నా. దయచేసి ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకుపోతా ఉంది. పేదలకు వైద్యం అందే విధంగా అది కూడా సిద్ధిపేటలోనే, హైదరాబాద్ కాదు సిద్ధిపేటలోనే వైద్యం అందే విధంగా ప్రైవేట్ ఆసుపత్రి యొక్క ఈ అరాచకాలను అరికట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దామోదర్ రాజనరసింహ తీసుకెళ్లి త్వరలోనే సిద్దిపేటలో కూడా ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా పేదలకు వైద్యం అందే విధంగా సిద్దిపేట ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలో కానీ అన్ని వసతులతో వైద్యం అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందర వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దయచేసి సమయం చాలా ఎక్కువగా అయింది. మీ అందరికీ మరోసారి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరి లబ్ధిదారులకు, ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.